ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుచునుగా నీ హృదయంలోకి యేసును ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని, రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతటి పాపమైనా సరే యేసయ్య ఈ పాపాన్ని క్షమించగల సమర్థుడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చగల యేసు వద్దకు వచ్చినట్లయితే యేసులోనే నీకు రక్షణ, యేసులోనే నీకు స్వస్థత, ఆ యేసులోనే నీకు శాంతి సమాధానం, ఆ యేసులోనే నీకు విడుదల, ఆ యేసులోనే నీకు నిత్య జీవం యేసులో ప్రభు దయచేయునుగాక. యేసుని హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఈ రోజు నీ హృదయంలోకి యేసును ఆహ్వానించినట్లయితే నీ జీవితము నూతన సృష్టిగా మార్చడానికి నా యేసు సమర్థుడు. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో యేసులోని రక్షణ అనే టీవీ కార్యక్రమం మీతో మాట్లాడతాకి యేసే మాకు ఇచ్చిన అవకాశం బట్టి యేసయ్యకి మహిమ కలుగాక. అందరూ బాగున్నారండి? మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 సంవత్సరము, ఈ నూతన సంవత్సరము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి దాసుగా ప్రార్థన చేస్తూ, దీవిస్తూ, ఆకాంక్షిస్తూ దేవుని యొక్క కృప ఈ నూతన సంవత్సరం మన మీద, మన కుటుంబం మీద, మన సంఘాల మీద అత్యధికంగా ఉండాలని చెప్పి దీవిస్తూ నా శుభాలు తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆశీర్వాదపు వాగ్దానాలు, దేవుని యొక్క కృప మన మీద ఏ విధంగా ఉండబోతుంది ఆలోచన చేసినట్లయితే, నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనము మనందరి జీవితాల్లో నూతనంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు. అయితే ఆలోచన చేస్తే న్యూ ఇయర్ అంటున్నాడు. న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరము. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అందరూ చెప్పుకుని శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రాన మరి ఆ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్గా ఉంటుందా అంటే అది కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క దీవుని బట్టి, దేవుడు మన మీద చూపించే దయని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది అంటానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకోసమంటే ఒక సంవత్సరం గతించి మరొక సంవత్సరం అడుగు పెడుతున్నామంటే అది కేవలం దేవుని దయ తప్ప మరొకటి ఏది కాదు. అందుకనే కీర్తన 65:11 అంటాడు, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారం వెజ్జలుచు నేను వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని దయతోనే ఒక వ్యక్తి మరొక సంవత్సరం అడుగు పెడుతున్నాడు. 2025 సంవత్సరం దేవుని దయతో ప్రభు మనకి ఇచ్చున్నాడు. అంజూరపు చెట్టు ఉపమానంలో మనం చూస్తాం కదా, యజమానితో తోటమాలి అంటాడు కదా, అయ్యా ఈ ఒక్క సంవత్సరం దీనికి అవకాశం ఇవ్వు, అది ఫలిస్తే సరే, లేదంటే నరికి పారేస్తాను అంటాడు. అంటే ఒక్క సంవత్సరము 2025 సంవత్సరం కూడా దేవుని కృపతో, దేవుని యొక్క దయతో, యజమాని అయిన యేసు ప్రభు వారి దయతో ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరము దేవుని యొక్క దయ మనం పొందుకున్న మనము దేవుని కోసం ఫలించేవారిలాగా ఉండాలి. అప్పుడు దేవుని కృపతో ఈ సంవత్సరము ఇంకను ఘనమైన కార్యాలు మన జీవితంలో ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఒకటి, దేవుని కోసం మనం ఫలించాలి. రెండవది, దేవుని కృప మన మీద ఉన్నట్లుగా చూసుకోవాలి. మరి నూతన సంవత్సరం అడిపెట్టిన మనము ఏ విధంగా ఉండాలంటే 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 అంటాడు కదా, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉంటే వాడి నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవైన అంటాడు. అంటే నూతన సృష్టిగా మనమే మార్చబడాలి, పాతవి గతించుకోవాలి. పాత ప్రాచీన స్వభావం పులిసిని పిండి మనలో ఏది ఉంటాకి వీలేదు. ప్రభు కాయస్కరమైన చెడు ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ఐగుప్తి ఆశలన్నీ కూడా లయమైపోవాలి. పాత ప్రాచీన స్వభావం తొలగిపోవాలి, నవీన స్వభావం రావాలి. క్రీస్తు యొక్క మనసు, క్రీస్తు స్వభావం మనకు రావాలి. అప్పుడు మాత్రమే నూతన సృష్టిగా మార్చబడిన మన జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు చేస్తాకి సిద్ధపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయాలంటే ముందు మనం నూతన సృష్టిగా మార్చబడాలి. క్యాలెండర్స్ మారిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి. క్యాలెండర్స్ మారటం కాదు, క్యాలెండర్స్ మారిపోతాం ఉపయోగం లేదు. కొత్త సంవత్సరం గడిపి పెడుతున్నాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఇల్లంతా కొత్తగా ఉండాలని చెప్పి సున్నాలు వేసుకుంటారు, పెయింట్స్ వేసుకుంటారు, లైటింగ్స్ పెడతారు. కొంతమంది అయితే బయట వెల్కమ్ చెప్తూ, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి విషెస్ చెప్తూ బయట రకరకాలుగా వారు బయట డెకరేషన్ చేస్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమాలు ఉపయోగం లేదు. కానీ మనము నూతన సృష్టిగా మార్చబడితేనే నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం అంటాకి ఎలాంటి సందేహం లేదు. నూతన సృష్టిగా మార్చబడకుండా నూతన కార్యాలు మన జీవితంలో జరగవు. ప్రసంగాంధంలో ఏం చెప్తాడంటే, ప్రసంగాంధం 1:9 చెప్తున్నాడు, మునుపు ఉన్నదే ఇక ఉండబోనది, మునుపును జరిగినదే ఇక జరబోనది, సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. ఈ మాట అర్థం ఏంటంటే ప్రియరా, సూర్యుడు ఉదయాన్ని తూర్పును ఉదయిస్తాడు, అలాగే పడమటను అస్తమిస్తాడు. 2025 సంవత్సరం వచ్చింది కాబట్టి సూర్యుడు తూర్పును కాకుండా పడమటను ఉదయిస్తాడంటే లేదు, సృష్టిలో మార్పు లేదు.
సృష్టి క్రమం యథాప్రకారం జరుగుతూ ఉంటుంది. సూర్యుని కింద ఏది కూడా నూతనమైనది లేదన్నాడు. అయితే నూతనమైనది ఎక్కడి నుంచి రావాలంటే అది మన హృదయంలో జరగాలి, మన జీవితంలో జరగాలి. చేంజ్, మార్పు మనలో రావాలి, ఎక్కడెక్కడో మార్పు కాదు. మన జీవితంలో మార్పు వస్తేనే అప్పుడు మన జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ప్రియరా. ఎందుకంటే డిన్నర్ సెట్లు మారుస్తారు, ఇంట్లో సోఫా సెట్లు మారుస్తారు, డైనింగ్ సెట్లు మారుస్తారు, ఇంట్లో రకరకాల ఫ్యూచర్లు ఈ వస్తువు ఇక్కడ పెట్టాం కాబట్టి కలిసి రావట్లేదని చెప్పి ఆ వస్తువు తీసి ఇంకో చోట పాడుస్తూ ఉంటారు. మరి పాత వస్తువులు ఉండకూడదని చెప్పి పాత వస్తువులు తీసి బయట పడేసి కొత్త వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఆ వస్తువులు ఈ వస్తువులు ఆ సెట్లు ఈ సెట్లు మనం మార్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ మన మైండ్ సెట్ మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. మనము నూతన సృష్టిగా మార్చబడాలి, యేసు స్వరూపంలోకి మార్చబడాలి. పూర్తిగా ఆయన రూపంలోకి మనం ట్రాన్స్ఫర్మేషన్ మన రూపాంతరం చెందినప్పుడు మాత్రమే మన మాటలు, మన తలంపులు, మన క్రియలు, మన యొక్క నడవడిక, మన యొక్క దేవునితో ఉన్న సంబంధం పూర్తిగా ఆయనకి ఇష్టమైనట్లుగా మార్చబడినప్పుడు మాత్రమే ప్రియరా దేవుడు హబక్కు గ్రంథం 3:2 ప్రకారము ఇదిగో సంవత్సరం జరుగుతుగా నీ కార్యము నూతన పరుస్తాన్ని వాగ్దానం సెలవిస్తాడు. నూతన సంవత్సరం నూతనమైన కార్యం మన జీవితంలో చూడాలంటే ముందు మన జీవితంలో మార్పు రావాలి. 2024 సంవత్సరం ఎలా అయితే గుడ్ బై చెప్పేసామో ప్రాచీన స్వభావాన్ని గుడ్ బై చెప్పేసి నవీన స్వభావం క్రీస్తు పోలికలో మనం మార్చబడి ఆయనకి ఇష్టమైన రూపంలోకి రూపాంతరం చెంది పూర్తిగా ఆయనలాగా మార్చబడినప్పుడు మాత్రమే, ఆ చేంజ్ మనలోకి వచ్చినప్పుడు మాత్రమే నూతనమైన కార్యాలు దేవుడు చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నూతన సంవత్సరము మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆశ్చర్యకరమైన సంవత్సరంగా అనేక కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఈ నూతన సంవత్సరంలో ఆయన మనకి నూతన బలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరం మనం పొందుకోవాలంటే ముందు మార్పు మనలో రావాలి. ఏం మార్పు రావాలంటే యెహెజ్కేలు గ్రంథం 36:26 చెప్తాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసను, రాతి గుండి మీలోంచి తీసివేసి మాంస గుండి మీకు ఇచ్చేదను. దేనికి స్తోత్రం కలుగాక. నూతన హృదయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నూతన స్వభావం ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒకటి నూతన హృదయము, అలాగే నూతన స్వభావం. నూతన హృదయం రావాలి, నూతన స్వభావం మనలోకి రావాలి, అది ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. నూతన హృదయం నూతన స్వభావం మనలోకి వస్తేనే మాత్రమే దేవుడు నూతనమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. రాతి హృదయం తీసివేసుకుని మాంస హృదయం మనం తెచ్చుకోవాలి. రాతి హృదయంలో మరి చూస్తే ఎలాంటి కార్యాలు జరగవు. రాతి హృదయం ద్వారా దేవునికి మహిమ రాదు. చూడండి, విత్తనాలు వేసినప్పుడు రాయి ఉన్న ప్రాంతంలో విత్తనాలు వేస్తే ఆ రాయి ఏం చేస్తుందంటే విత్తనాలు ఫలించకుండా చేస్తుంది. రాయి ఏం చేస్తుందంటే ఫలభరితం లేకుండా చేస్తుంది. కొంతమంది హృదయం రాతి హృదయం లాగా ఉంటుంది, కఠినంగా ఉంటారు, ఎంత వాక్యం చెప్పినా వినరు. ఒకవేళ విన్నా ఈ చెవితో వదిలేస్తారు. అలాంటి వాళ్ళ ఉపయోగం లేదు. రాతి హృదయంగా ఉంటే నీ జీవితంలో ఆశ్రమం చూడలేవు. దేవుడికి ఇష్టమైన హృదయంలో మెత్తని మాంస హృదయంలాగా యేసుబారు లాంటి హృదయము నీ హృదయముగా మార్చుకుంటే తప్ప నీ జీవితంలో కార్యాలు చూడలేవు ప్రియరా. అందుకని ఆయనకి ఇష్టమైన హృదయం రావాలి, రాతి హృదయం తీసేయబడాలి. మాంస హృదయము, నూతన స్వభావం మనం తెచ్చుకున్నప్పుడు మాత్రమే హబక్కు గ్రంథం 3:2 ప్రకారం సంవత్సరం జరుగుతుగా నీ కార్యం నూతనపరచు. సంవత్సరము జరుగుతుగా నూతనమైన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ నూతనమైన కార్యాలు మన జీవితంలో 2024 సంవత్సరం గడిచిన సంవత్సరంలో మనం పొందుకునే కార్యాలు ఈ సంవత్సరంలో మనం పొందుకోవాలంటే నూతన హృదయం రావాలి, నూతన స్వభావం రావాలి, ఆయన పోలికలకు మార్చబడాలి. పూర్తిగా ఆయనకి ఇష్టమైనట్లుగా మన మైండ్ సెట్, మన జీవితం అంతా కూడా రోమా 12:1 ప్రకారం సజీవంగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు మాత్రమే, ఆయన పోలికలో మార్చబడినప్పుడు మాత్రమే నూతనమైన కార్యాలు, నూతన ఆశ్రమం చూస్తాం ప్రియరా. గొంగుళి పురుగు ఎలా అయితే చితాకొక చిలుకలకు మార్చబడుతుందో అలా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత గొంగుళి పురుగుగా ఉన్నప్పుడు ఎవరు దాన్ని ఇష్టపడరు. కానీ అది చీతాకోకలాగా చిలుకలకు మార్చబడిన తర్వాత అందరూ పట్టుకోవాలని, అందరూ దాని దగ్గరికి వచ్చి సంతోషించి ఆశపడతారు, దాన్ని అందరూ ఇష్టపడతారు, అందరూ కోరుకుంటారు. ఎప్పుడంటే చీతాకోకలాగా మార్చబడిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి నువ్వు మార్చబడిన తర్వాత దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప ప్రభు నీ జీవితంలో దేవుడు జరిగించిన గాక. యేసు స్వరూపంలో ప్రభు నిన్ను మార్చును గాక. నూతన హృదయం ప్రభు నీకు అనుగ్రహించును గాక. నూతన స్వభావం ప్రభు నువ్వు అనుగ్రహించును గాక. రెండుగా చూసినట్లయితే నూతన హృదయం, నూతన స్వభావం ఎప్పుడైతే వస్తుంది ప్రియరా, ఈ నూతన స్వభావం దేవుడు ఇస్తున్న మరొక నూతన ఆశ్చర్యకరమైన వాగ్దానం ఏంటంటే ప్రియరా, యెషయా గ్రంథం 40:29-31 చూసినప్పుడు సమస్యలని వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలుడు సమస్యలు ఎదురు అలెదురు, యవనస్తు తప్పక తొట్టెలుదురు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు అని రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలైక పరిగెత్తి సమస్యలుగా నడిచిపోదురు. దేనికి స్తోత్రం కలుగాక. సమస్యలని వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు ఆయనే. చూడండి, గడిచిన సంవత్సరంలో సమస్యలు ఇలాంటి పరిస్థితులు, రకరకాల సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బంది వల్ల, కుటుంబ సమస్యల వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల సమస్యలిపోయిన పరిస్థితులు, ఇక నేను వెళ్ళలేను, ఇక నేను చేయలేను, ఈ భక్తి జీవితం చాలు, ఇక నేను ముందుకు సాగలేని చెప్పి సమస్యలిపోయేలాగా, శక్తి లేనట్లుగా, ఆ ప్రతికూల పరిస్థితిని బట్టి, రకరకాల సమస్యలు బట్టి ఈరోజు సమస్యలిపోయినట్లుగా, శక్తి లేనట్లుగా నీ జీవితం అపవాది మార్చేసాడేమో.
ఆ సమస్య వల్ల మార్చబడేవో కానీ దేవునికి ఇచ్చిన గొప్ప వాగ్దానం, గొప్ప ధైర్యం, భరోసా ఏంటంటే నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఏలియా మీద అపవాది నిరుత్సాహమనే బాణం వేసినప్పుడు మరలా ఏలియాతో దేవుడు దర్శించి ధైర్యపరిచి ఇదిగో శక్తికి మించిన పరిచయం నీకు చేయబోతున్నాడని బలపరిచి నిలబెట్టిన దేవుడే నిన్ను నిలబెట్టబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నాడు, నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా, నన్ను బలపరిచి వాడిని ఎందుకు సమస్తము చేయగలను. దేవుడే మనకు శక్తినిచ్చేవాడు, ఆయనే మన బలము, యెహోవా నా బలం అని దావీదు సెలవిస్తాడు. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఆయనే మన శక్తి, ఆయనే మన బలము. ఆయన చూస్తే బలం పొందుకుంటాం, ఆయన వాక్యం చేస్తే బలం పొందుకుంటాం, ప్రార్థన చేసినప్పుడు బలం పొందుకుంటాం. ఎప్పటికప్పుడు బలహీన సమయంలో బలంనిచ్చి నిలబెట్టేది ఆయనే. దేనికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. అట్టి బలముతో ప్రభు దేవుడిని నువ్వు నిలబెట్టును గాక. ఈ నూతన సంవత్సరం నూతన బలము దేవుడు నీకు దయచేను గాక, నూతన శక్తి ప్రభు నింపును గాక. బలమిచ్చేది ఆయనే. సమస్యలు ఇంకా లోకం ఇంకా చూస్తే పేతురు గారు నీళ్ళ మీద నడుస్తూ నడుస్తూ మునిగిపోయాడు. ఎప్పుడు మునిగిపోయాడు? ఎదురుగుండా యేసు చూసినప్పుడు సంతోషంగా నడిచాడు, ముందుకే సాగాడు. కానీ గాలెంక అలలెంక సముద్రం వెంక చూసినప్పుడు వెంటనే మునిగిపోయి సాగాడు. అందుకని విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు, యేసు వైపు చూస్తూ మన ఎదుటిన్న పరుగు పందిలో ఓపికతో మనం ముందుకు సాగాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప ప్రభు నీకు దయచేను గాక. యేసు చూస్తే ముందుకు సాగుతాం. సమస్యలంక, లోకలంక, నిరుత్సాహపరిచే పరిస్థితులంక, సొమ్మసిలిపోయేలాగా చేస్తే, నిరసన తీసుకొచ్చే ప్రతికూల పరిస్థితులంక చూస్తే నువ్వు కృంగిపోతావు, పడిపోతావు, ముందుకు సాగలేవు. అందుకని మన గురి ఫిలిప్పీ రాష్ట్రపతికి 3 అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరి పడుతూ క్రీస్తు యేసు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందడం కోసం గురి ఎద్దుకే పరిగెత్తాలి. హల్లెలూయా. యేసు చూస్తూ మన గురి, మన లక్ష్యం, మన గమ్యం ఏంటంటే ఆ పరలోక రాజ్యం చేరాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దానికోసం ముందుకు సాగాలి. ముందుకు సాగడానికి నీకు బలం ఇచ్చేది ఆయనే, బలహీన సమయంలో బలపరిచేది ఆయనే. పక్షిరాజు అనుభవం చూస్తాం. పక్షిరాజు ఒక సమయంలో అంత అయిపోయినట్టుగా అయిపోతుంది తన పరిస్థితి. కానీ ఎత్తైన స్థలంలోకి వెళ్ళి అది ఒక సమయంలో లోన్లీగా గడుపుతూ, ఏకాంత గడుపుతూ కోల్పోయిన బలాన్ని మళ్ళా పొందుకుంటుంది. ఆ సమయంలో దానికి ఉన్న ఏకలన్నీ కూడా పీకేసుకుని తన శరీరం అంతా కూడా మార్పు, రూపాంతరం చెందే అనుభవంలోకి వెళ్ళిపోతుంది. చూడండి, కొద్ది సమయంలో కొన్ని రోజులకు చూసేసరికి ఎక్కడైతే ఏకలన్నీ పీకి వేయబడినాయో కోల్పోయిన ఏకల్లో నుంచి, ఆ పీకి వేయబడిన ఏకల నుంచి మళ్ళా కొత్త ఏకలు రావడం ప్రారంభమవుతాయి. మళ్ళా కొత్త బలం, కొత్త శక్తి, ఆ తెలియని శక్తి ఆ పక్షిరాజు పొందుకుంటుంది. మరలా అయిపోయింది అనుకున్న పక్షిరాజు మరలా ఆకాశంలోకి నూతన బలముతో పైకి ఎగిరి ఆకాశ వీధిలో విహరిస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి నూతన బలము దేవునికి దయచేను గాక. పక్షిరాజు లాంటి అలయిక సమస్యలుగా నడిచే, ఆకాశంలో ఉన్నతమైన స్థితిలో నిలబడే, విహరించే అట్టి బలము దేవునికి దయచేను గాక. ఎలా బలం పొందుతామంటే యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు, ప్రార్థనలో ఆ బలం పొందుకుంటాం, వాక్యంలో బలం పొందుకుంటాం. దేని వైపు చూసినప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూసే అనుభవంలో ఉన్నప్పుడు ఆయనకి బలం ఇస్తాడు. ఎలాంటి బలం అంటే అలయిక పరిగెత్తి సమస్యలుగా నడిచిపోయి ఆత్మీయ ఉన్నతమైన స్థితిలో మరలా ఎంతగా 2024 సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో ఎంతగా నువ్వు కృంగిపోయావో, సమస్య వల్ల ఎంతగా నువ్వు నలిగిపోయావో, ఎంతగా ఆత్మీయ వెనకడికి వేసావో, ఎంతగా బలహీనతలోకి అపవాది తీసుకెళ్ళిపోయాడో మరలా దేవుడు నిన్ను రెండంతలుగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. రెండంతర శక్తితో నింపబోతున్నాడు. రెండంతర బలము ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నూతన బలముతో, నూతన శక్తితో, దేవుని ఆత్మశక్తితో ప్రభు నిన్ను ముందుకు నడిపించిన గాక. చూడండి, గొలియాతు విర్రవెగుతూ సవాలు విసిరాడు, కానీ గొలియాతుని దావీదు దేవుని శక్తితో పడగొట్టగలిగాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు శక్తి కాదు అది, దావీదు దేవుని ఆత్మశక్తితో నింపబడ్డాడు. గొలియాతు పెద్దవాడే కనపడ్డాడు, కానీ ఆ సమస్య పెద్దదే. కానీ దావీదు దేవుని శక్తితో నింపడినప్పుడు ఆ గొలియాతు కుప్పకూలిపోయాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శక్తి దావీదు కాదు, అది దేవుని శక్తి. గొలియాతును కుప్పకూల్చిన దేవుని శక్తి దావీదుకి ఇచ్చాడు. ఆ శక్తితో ప్రభు నూతన సంవత్సరం ప్రభు నిన్ను బలపరచును గాక, నిలబెట్టును గాక. నీ సమస్యల్లాగా నీ ముందు నిలబడిన గొలియాతులు అనే సమస్యల్ని యేసు ప్రభు కూల్చివేను గాక. ఆయన బలముతో నిన్ను దేవుడు నిలబెట్టి ముందుకు నడిపించబోతున్నాడు. నమ్మితే గట్టిగా చెప్పకూడదాం. దేనికి స్తోత్రం కల. హల్లెలూయా. ఆయన బలం నీకు రాబోతుంది, తెలియని శక్తి రాబోతుంది. నీ పరిచయలో దేవుడు బలం ఇవ్వబోతున్నాడు. ఇంకా చూసినప్పుడు గడిచిన సంవత్సరంలో మరి అన్ని రంగాలు కుదేలైపోయినట్లుగా, రియల్ ఎస్టేట్ విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, ఆర్థిక పరిస్థితి విషయంలో కానివ్వండి, కుటుంబ పరిస్థితి విషయంలో కానీ, సంఘ పరిస్థితి విషయంలో కానీ రకరకాల సమస్యలతో అపవాది సొమ్మసిలిపోయేలాగా, నీరసించిపోయేలాగా, కృంగిపోయేలాగా చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఇంకో వాగ్దానం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మరలా తినివేసిన పంట దేవుడు నీకు వాళ్ళు ఆశపడుతున్నాడు. మరలా నిన్ను లేపబోతున్నాడు. మరలా ఒక నూతన శక్తి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో వారు ఉపవాసం ఉండి మనపూర్వకంగా దుఃఖిస్తూ కన్నీరు కాచి ప్రార్థన చేసి దేని వైపు తిరిగినప్పుడు వారు తినివేసిన పంట వారు పొందుకోగలిగారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కడుపాడ తిని తృప్తి పొందేలాగా దేవుడు చేస్తాడు.
చూడండి కొన్ని కొన్ని కుటుంబాల్లో మరి ఎడారి లాంటి పరిస్థితులు అండి. ఎంత సంపాదిస్తారు, ఎంత కష్టపడతారు, కానీ ఆ కష్టజీతం చిల్లిసంతలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం అంటే వారి జీవితంలో నిజమైన ఆశీర్వాదం లేదు. వారి కుటుంబంలో శాపం వెలువడి చేస్తుంది. వారి కుటుంబంలో పంట అపాధి తినేస్తున్నాడు. ఆ తినివేసిన పంట దేని వైపు తిరిగి పశ్చాత్తపడి మన స్థితిని జ్ఞాపకం చేసుకుని ఏ స్థితిలో మనం పడ్డామో, ఏ కారణం చేత మన ఆశీర్వాదం అపవాది దొంగిలిస్తున్నాడో, ఎక్కడ మనం అపవాదికి అవకాశం ఇచ్చామో, మన పాప స్థితిని ఒప్పుకొని ఉపవాసాన్ని కన్నీరు కాచి ప్రార్థన చేసి మనం మరలా నూతన సృష్టిగా మార్చబడి దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు తినివేసిన పంట మరలా ఇవాళ ఆశపడుతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. తినివేసిన సంవత్సరం పంట అంటే 2024 సంవత్సరం గడిచిన సంవత్సరంలో ఎంతగా అపవాది తినివేశాడు పంట అంతా. ఆశ్రమం తినివేశాడా, ఆర్థిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధికి తినివేశాడా, ఆ పంట అంతా మరలా దేవుడు నీకు రెండంతగా ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యోబు కోల్పోయిన రెండంతగా మరలా పొందుకున్నట్లుగా రెండంతల దీవెన దేవుడు ఈ సంవత్సరం నీకు దయచేయనుగాక. నీ వ్యాపారం దేవుడు దీవించుగాక, నీ కుటుంబాన్ని ప్రభు దీవించుగాక, నీ యొక్క ఉద్యోగం విషయంలో దేవుడు ఆశీర్వాదం చూసే కృప దయచేయనుగాక, ఫలించే కృప, వృద్ధిలే కృప నా ప్రభు నీకు దయచేయనుగాక. ఈ 2025 సంవత్సరము, ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్గా నిజమైన ఆశీర్వాదం. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే దేవుని చేత దీవించబడే ఆశీర్వాదంగా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంటున్నాడు. నీ కష్టం వల్ల నువ్వు ఎంతో కష్టపడవు, కానీ నిజమైన ఆశీర్వాదం చూడలేకపోయావు. కానీ ఈ సంవత్సరము దేవుడి మీద ఆధారపడి దేవుని వైపు చూస్తున్న నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదంతో, దేవుని దీవెనతో, ఐశ్వర్యము, దీవెన, సమృద్ధిని దేవుడి సంవత్సరం దేవునికి దయచేయనుగాక. దానికి స్తోత్రం. హల్లెలూయా. కొట్లలో ధాన్యం సమృద్ధి ఉండేలాగా, కొత్త ద్రాక్షరసము పైకి పొంగి పొరలినట్లుగా, అంటే దావీదు అంటాడు కదా, నా గిన్నె పొర్లుచుందని దావీదు ఎలా అయితే చెప్తున్నాడో, అలాగే పొంగి పొర్లే ఆశీర్వాదం, పొంగి పొర్లే దీవెన. అంటే కొంచెం దీవెన కాదు, మరి ఎక్కడికక్కడ తెచ్చుకుని ఆ యొక్క సంపాదించినంతా కూడా, నెలంతా కష్టపడినంతా కూడా ఆ వారం 10 రోజులు అయిపోతూ ఉంటారు చాలామంది కుటుంబాలు. అలా కాదు కానీ నువ్వు అనేక మందికి ఇచ్చేలాగా పొంగిపోలే దీవెన, సమృద్ధి దీవెన, అట్టి దీవెన దేవునికి దయచేయనుగాక. పొంగిపోలే ఆశీర్వాదము ఈ సంవత్సరం దేవునికి దయచేయనుగాక. ఎందుకంటే దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడదు. ఎందుకంటే అపవాది పని ఏంటంటే, వాడు నీ పంట తినేయటం వాడి పని, నీ ఆశ్రమం తినేయటం వాడి పని. కానీ దేవుని కృప నీ మీద రాబోతుంది. కారణం ఏంటి తెలుసా? ఒక సంవత్సరం గతించి మరొక సంవత్సరం అడుగు పెడుతుంటే దేవుని కృప కదా. గడిచిన సంవత్సరం ఎంతోమంది మనకంటే ధనవంతులు, ఐశ్వర్యవంతులు, మనకంటే ధనవంతులు, రాజకీయ నాయకులు, మేధావులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంతోమంది, ఆస్తిపరులు, హంగు ఉన్నవాళ్ళు, బలగా ఉన్నవాళ్ళు, జ్ఞానం కలిగిన వారు ఎంతోమంది, కోట్లకు పడగెత్తిన వాడు ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఈ సంవత్సరం దేవునికి ఇచ్చాడంటే కారణం అంటే కేవలం దేవుని కృప, దేవుని దయ నీ మీద ఉంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సంవత్సరం దయాకిట్టుగా దేవునికి ఇచ్చాడు. ఆ దయగల దేవుడు దయ నీ మీద పడిందంతే. దేవుని దయ పడితే చాలండి, నీ సంవత్సరంలో దేవుని యొక్క దీవెనలు అత్యధికంగా నీ మీదకి రాబోతున్నాయి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకోసం అంటే దేవుని దయ పడే వరకే, దేవుని కనుదృష్టి మీద ఉంటే చాలు. ఈ సంవత్సరం మనకు కావాల్సిందంటే దేవుడు కాపుదల కావాలి, దేవుని కనుదృష్టి కావాలి. ద్వితీయోపదేశకాండం 11:12 అంటున్నాడు, అది ఆకాశ వర్ష జాలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుని కనుదృష్టి మన సంఘం మీద, మన కుటుంబం మీద దేవుడు నిలబెట్టును గాక. దేవుడు వాగ్దానంగా ఇశ్రాయేలు ప్రజలకి పాలు తేనె ప్రవహించే దేశము వాగ్దానంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ దేవుని కనుదృష్టి ఆ యొక్క దేశం మీద దేవుడు ఉంచాడంటే అండి. అయితే నువ్వు నమ్మి విశ్వాసంగా దేని వైపు చూస్తూ ఇశ్రాయేలు ప్రజలకు అయితే వాగ్దాన దేశం, పాలు తేనె ప్రవహించే దేశము, ఆశీర్వాదకరమైన దేశంగా దేవుడు ఇస్తున్నాడో, అలాగే ఆ దేశం మీద దేవుని కనుదృష్టి ఉంచి దేవుడు వాడిని కాపుదల ఇస్తూ, ప్రొటెక్షన్ ఇస్తూ, దేవుడు సంరక్షిస్తూ ఎలా అయితే దీవించాలని ఆశపడుతున్నాడో, మనకి వాగ్దానం చేసి దేవుడు కూడా మనకి వాగ్దానం చేసిన మరి పరమ కానన్న ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆయనతో పాటు ఉండే కృప మనం పొందుకోవాలంటే మనం కూడా ఆయన ఆజ్ఞ అనుసరిస్తూ, ఆయన కట్టలు అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ మనం ముందుకు సాగినట్లయితే తప్పనిసరిగా ఈ లోకంలో దేవుని యొక్క దీవెనలు, అనగా మనకిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, భూమి విషయంలో కానీ, పంట విషయంలో కానివ్వండి, ఆస్తి విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, సంఘాల విషయంలో కానీ, ప్రతి ఒక్కరికి దేవుడికి వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దాన ఫలము మనం పొందుకొనబోతున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. అది క్రియారూపంలో ఈ లోకంలోనే ఆ ఆశీర్వాదం మనం చూడబోతున్నాం. భూ సంబంధమైన దీవునితో పాటు పర సంబంధమైన ఆశీర్వాదంతో కూడా దేవుడి సంవత్సరం ప్రభు నిన్ను నింపునుగాక, నీ కుటుంబాన్ని నింపునుగాక. దానికి స్తోత్రం. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడండి.
దేవుని కనుదృష్టి సంవత్సరం ఆది నుంచి అంతం వరకు, ఈ యొక్క నూతన సంవత్సరం ఆది నుంచి అంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, కలిగిన సమస్య మీద దేవుడు ఉంచిన గాక. దేవుని కాపుదల కావాలి, ద ఇయర్ ఆఫ్ ప్రొటెక్షన్. దేవుడి కాపుదల నీ మీద, నీ కుటుంబం మీద ఉంటేనే నీ దేవుని యొక్క దేవుని పొందుకొనబోతున్నావు. ఎందుకంటే మన పిల్లలు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నారంటే మన పిల్లలకి దేవుని కాపుదల కావాలి. నీ యొక్క భర్త బయటికి వెళ్ళి మరి వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్ళి తిరిగి వస్తానంటే వచ్చే వరకు క్షేమంగా దేవుడు కాపాడితేనే ఆ వ్యక్తి క్షేమంగా తిరిగి రాగలుగుతాడు. అందుకని దేవుని కనుదృష్టి ఉండాలి. దేవుడి కాపుదలు ఉంటేనే మనం క్షేమంగా కాపాడబడతాం. ఇందుకోసం భయంకర పరిస్థితులను చూస్తున్నాం ప్రియరా. రీసెంట్గా కూడా చైనాలో మరొక వైరస్ వ్యాప్తి చెందుతాం చూస్తున్నాం. అనేక రకాల వైరస్లు వస్తుంది. కారణం ఏంటంటే ఈ లోకంలో భద్రత మనం తక్కువైపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని రాకడ సూచనలు నెరవేర్పులోకి రాస్తున్న దినాల్లో ఉంటున్నాం. కాబట్టి దేవుని కాపుదల, దేవుని కృప అనేది మనకి ఎప్పటికీ కావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ హ్యాపీ న్యూ ఇయర్, నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడంటే ప్రియరా, మరి ఆలోచన చేసినట్లయితే ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో నిత్యము సంతోషం ఉంటుంది, నిత్యము ఆశీర్వాదం ఉంటుంది, నిత్యము మేలు బిడ్డ చూస్తాడు ప్రియరా. నిజంగా చూసినప్పుడు అప్పుడు అది నిజమైన ఆశీర్వాదము. భయంకరంగా తాగే వ్యక్తి ఆ సంవత్సరము తాగకుండా 31st నైట్ పశ్చాత్తపడి దేవుని తెలుసుకుని మరలా ఇంకా తాగుజోడికి వెళ్లకుండా ఉంటే అది హ్యాపీ న్యూ ఇయర్. భయంకరంగా తిడుతూ ఉన్న నీ భార్య ఆ తిట్లు అన్నీ కూడా మానివేసి ఆ కోపతత్వం తీసివేసుకుని, మరి దూషించే తత్వం తీసివేసుకుని ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ దేవుని సన్నిధిలో నిలబడతాము, అది హ్యాపీ న్యూ ఇయర్. భయంకరంగా రకరకాల డ్రగ్స్కి ఎడిట్ అయిపోయిన నీ కుమారుడు ఆ యొక్క రకరకాల వ్యసనాల నుంచి విడుదల పొంది దేవుని సాక్షిగా జీవిస్తాము, అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడు అక్కడ నిజమైన సంతోషం ఉంటుంది. అది దేవుడు కోరుకునేది ప్రియరా. భయంకరంగా జూదాల్లోకి, ప్యాకెట్లోకి వెళ్ళిపోయి భయంకరంగా మరి లోకంలో తిరుగుతున్న ఆ వ్యక్తి లోకాన్ని, లోక పాపాలన్నింటిని విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరిస్తే ఆ వ్యక్తి జీవితంలో అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఉంటుంది. నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు ఉంటుంది. భయంకరంగా రకరకాల అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి ప్రియరా ఆ యొక్క అప్పుల బారి నుంచి విడుదల పొంది యేసు ప్రభువారి వైపు చూసి నిజమైన దీవెని పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఉంటుంది. అది మార్పు అంటది. అంటే పాత ప్రాచీన స్వభావం మనలోంచి తొలగిపోయి క్రీస్తు కోసం నూతన సృష్టిగా మార్చబడినప్పుడు తప్పనిసరిగా హబక్కూకు 3:2 ప్రకారము నూతన కార్యాలను దేవుడు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చేంజ్ మనలో రావాలి. ఇయర్లో కాదు, క్యాలెండర్లో కాదు, డైరీలో కాదు. రావాల్సిన చేంజ్ ఇయర్లో, డైరీలో, క్యాలెండర్స్లో కాదు. కానీ ప్రియరా మన హృదయంలో, మన జీవితంలో మార్పు రావాలి. మనిషి స్వభావంలో మార్పు రావాలి. నూతన హృదయం, నూతన స్వభావం రావాలి ప్రియరా. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. గడిచిన సంవత్సరంలో ఉపవాసం కన్నీరు కాలుస్తూ సంఘాల విషయంలో, కుటుంబాల విషయంలో కొన్ని సమస్యలను పెట్టి ప్రభు మా సంఘాలు, కుటుంబాలు ఇంకనూ విస్తరించాలి అని చెప్పి, అలాగే రకరకాల సమస్యతో బాధపడుతున్న వారి యొక్క అంశాలు మరి పెట్టి ఉపవాసం కన్నీరు కాలుస్తూ మోకాల మీద పడి నేను ప్రార్థన చేస్తున్న సంబంధం దేవుడి దర్శనంలో 2025 సంవత్సరాన్ని వైట్ అక్షరాలతో ప్రభు చూపించినాడు. ఆ అక్షరాలు పైన విస్తరణ సంవత్సరము అనే ఆ అక్షరాలు కనపడింది ప్రియరా. విస్తరణ సంవత్సరం అంటే సంఘం విషయంలో ఆత్మీయంగా అలాగే ఆర్థికంగా కూడా విస్తరించబోతున్నానని నాకు దేవుడు చూపించే దర్శనం అంటే అర్థమైంది ప్రియరా. అంతేకాదు ఆ దర్శనం చూస్తున్న ఒక స్వరం వినపడుతుంది కింద. అదే దర్శనం చూస్తుండగానే కింద చూసినప్పుడు సంవత్సర విడుదల సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ డెలివరెన్స్ అని ప్రభు ఆ దర్శనం చూపిస్తూ ఆయన స్వరం ద్వారా అలా మాట్లాడటం జరిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూసినట్లయితే అనేక సమస్యల నుంచి ఈ 2022 సంవత్సరంలో విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నారు. మీరు నమ్మి విశ్వసించినట్లయితే మీ కుటుంబాల్లో కూడా అనేక సమస్యల నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఈ 2025 సంవత్సరంలో మనం చూడబోతున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాగ్దానం చేస్తున్న నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్పు వచ్చేంత వరకు కూడా పట్టు పెడకుండా మనం ప్రార్థన చేద్దాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వస్తుందంటే 31st నైట్లో మరి వాచ్ నైట్ సర్వీస్ చేస్తాను కదా. ఆ వాచ్ నైట్ సర్వీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. మన పాత ప్రాచీన సభ విడిచిపెట్టేసి క్రీస్తు కోసం పోయిన సంవత్సరం చేయలేనిది ఈ సంవత్సరం ప్రభు నీ కోసం ఇది చేస్తాను, ఈ తీర్మానం తీసుకుని చెప్పి మనం తీసుకున్న తీర్మానం బట్టే ఆ సంవత్సరం ఆశీర్వాదం అంతా ఆధారపడి ఉంటుంది బిడ్డ. పోయిన సంవత్సరం ప్రార్థన ఎక్కువ చేయలేకపోయావా, ఈ సంవత్సరం ప్రార్థన ఎక్కువ చేయడానికి తీర్మానం తీసుకో. ఎక్కువ వాక్యం చదవలేకపోయావా, వాక్యం చదువుతానికి తీర్మానం తీసుకో. కొంతమంది మందిలోకి నడిపిస్తాను ప్రభా, నా ద్వారా కొంతమంది మందికి రావాలి, తీర్మానం తీసుకుని సంఘ అభివృద్ధి కోసం ప్రయాసపడతానని చెప్పి నమ్మకంగా పరిచయలో సహకరిస్తాను ప్రభా, నమ్మకంగా గొప్పలు ఇస్తాను ప్రభా అని తీర్మానం తీసుకో. నమ్మకం పోయిన సంవత్సరం చేయలేనిది దేవుని కోసం ఈ సంవత్సరం నేను చేస్తాను ప్రభా అని కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఇంకా నాలో నీ కాయస్కరం వాటిని నేను విడిచిపెట్టేసి ప్రభా ఒక నూతన సృష్టిగా మార్చబడతాను ప్రభా అని తీర్మానం తీసుకోవాలి. ఆ తీసుకున్న తీర్మానం బట్టి
మన నిర్ణయాలు బట్టి రాబోయే రోజులు మన దీవెన అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని మనం వెళ్ళి 31st నైట్ వెళ్ళి వాగ్దానం తీసేసుకుని ఆ వాగ్దానం చూసుకుని దాని మీద కింద పేరు రాసుకుని ఇదిగో ఇలా జరగలేదేంటి అని చెప్పి మనం బాధపడితే ఉపయోగం లేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు. కానీ వాగ్దానం కంటే ముందుగా మనం చేయాల్సింది మనం చేయాలి. మనలో లోటుపాట్ల పాపాలు పెట్టుకుని దేవునికి ఆయుష్కరంగా జీవిస్తూ ఉండి మనం ఎలాంటి తీర్మానాలు తీసుకోకుండా దేనికోసం ఇలా జీవిస్తానని చెప్పి మనం ఒక కమిట్మెంట్తో మనం పని చేయకుండా పట్టుదలగా దేవునికోసం నిలబడకుండా మనం ఉంటే ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్పులోకి రావండి. అందుకని మనం తీసుకున్న తీర్మానం బట్టి మన యొక్క ఆశీర్వాదం ఫలం అనేది ఆధారపడి ఉంటుంది. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఎవ్రీ ప్రామిస్ యాజ్ ఎ కండిషన్. ప్రతి వాగ్దానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆత్మీయంగా నేను బలపడతాను ప్రభా, ఆత్మీయంగా నేను ఇంకా ముందుకు సాగుతాను ప్రభా, నీ రాజ్య అభివృద్ధి కోసం పరిచయం చేస్తాను, నీ పనిలో నేను పాల్గొంటాను ప్రభా అని కొన్ని తీర్మానాలు తీసుకోవాలి తప్పనిసరిగా. దేవుని కోసం నిలబడి తీసుకున్న తీర్మానం బట్టి దేవుని ఆశీర్వాదం మనకు ఉంటాయి. ఇర్మీయా గ్రంథం 31:11 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దేనికి స్తోత్రం కలుగు హల్లెలూయా. దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. విచారం కొట్టివేసి వారికి నేను ఆనందమును ఇస్తాను ఆశపడుతున్నాడు దేవుడు. గడిచిన సంవత్సరంలో నీ జీవితంలో రకరకాల దుఃఖం ఎదుబడి చేసి ఉండొచ్చు. వారి దుఃఖం ప్రతిగా వారికి సంతోషం ఇస్తాను, విచారము కొట్టివేస్తాను, వారిని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న వాగ్దానం ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకోసం అంటే గడిచిన సంవత్సరంలో ఎలాంటి విచారాన్ని నిలబడి చేస్తున్నా, ఎలాంటి దుఃఖాన్ని నిలబడి చేస్తున్నా, రకరకాల సమస్యలు బట్టి, రకరకాల కుటుంబ పరిస్థితి బట్టి, రకరకాల ఆర్థిక ఇబ్బంది బట్టి, అనారోగ్య పరిస్థితి బట్టి, ఏ సమస్యను బట్టి నువ్వు విచారం వెలుబడి చేసిందో, ఎలాంటి విచారం నీ మీద వెలుబడి చేసినా సరే ప్రభు ఇస్తున్న వాగ్దానం అంటే ఆయన విచారం కొట్టివేసి ఆయన దుఃఖం ప్రతిగా సంతోషం వల్ల ఆశపడుతున్నాడు. నేను ఇంతకు ప్రతిగా రెట్టింపు ఇచ్చే దేవుడు ప్రభు విచారం కొట్టివేయాలని ఆశపడుతున్నాడు. సమస్యల వల్ల కలిగిన విచారం యేసు ప్రభు కొట్టివేయనుగాక. నీ దుఃఖం ప్రతిగా సంతోషం దేవుడి సంవత్సరం నీకు దయచేయనుగాక. దేవుడు నిన్ను ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించి ధైర్యపరిచి ఈరోజు నీ కుటుంబంలో ఉన్న విచారము కొట్టివేసి నిత్య సంతోషం, నిత్యం ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయనుగాక. దేనికి స్తోత్రం హల్లెలూయా. తప్పనిసరిగా ప్రభు ఇస్తాడు బిడ్డా. తప్పనిసరిగా నిజమైన ఆశీర్వాదం, నిజమైన సంతోషము, నిజమైన ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు నీకు ఆశపడుతున్నాడు. అవి పొందకుండా రకరకాల విచారాలు, ముళ్ళు లాంటి సమస్య నిన్ను గుచ్చుతున్నాయి కదా. నిన్ను ఏ సమస్య అయితే నిన్ను గుచ్చుతుందో, ఏ విచారం అయితే నిన్ను కృంగదీస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగేస్తుందో ఆ విచారం నా ప్రభు ఈ సంవత్సరం కొట్టేయబోతున్నాడు. ఆ ముళ్ళు లాంటి గుచ్చుతున్న సమస్యలు ప్రభు తీసేయబోతున్నాడు. దుఃఖం ప్రతిగా రెట్టింపు సంతోషము నా ప్రభునికి దయచేయనుగాక. అట్టి కృప దేవుడు ఈ సంవత్సరం ఆశపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియరా, ఈ వాగ్దాన ప్రకారం ఈ సంవత్సరము దేవుని అత్యధిక కృపతో నిన్ను నింపి ఆశీర్వాదంతో నింపాలని ఆశపడతాను కనుక ఈ వాగ్దాన ఫలం మీరు పొందగలంటే ప్రియరా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువుకి చూస్తే ముందుకు సాగే కృప దేవుడు నీకు దయచేయను గాక. ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తావో ఆ వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఈ సంవత్సరం కాదు రాబోయే దినాల్లో కూడా నీకు, నీ కుటుంబానికి ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి దయచేసి ఆత్మీయంగా ఫలింపు చేసి నిత్య రాజ్యమైన ఆ పరమాకాలంలో ఉండే సదాకాలం ఉండే కృపను కూడా దేవునికి ఇస్తాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవా, అయ్యా ఈ సంవత్సరం దేవా జరుగుతుందిగా నీ కార్యం బిడ్డల జీవితంలో నూతన పరచండి, నూతన సృష్టిగా మార్చండి, నూతన ఆశీర్వాదంతో నింపండి, నూతన బలముతో నింపండి ప్రభా. నూతనమైన ప్రభా కృపని దయచేయండి రా. రకరకాల సమస్యల చేత అయ్యా వీరు దుఃఖపడితే లాగా చేస్తున్నా, వీరికి దుఃఖాన్ని కలిగిస్తున్నా విచారాలు వేస్తున్నాం కొట్టివేయబడి గాక. ఏసు వీరి కుటుంబంలో వెలుబడి చేస్తున్న ప్రతి విచారము, శాపం కొట్టివేయబడి గాక. సమస్య వెళ్ళిపోయేలాగా చేస్తున్నా, ఆయన నిరుత్సాహపరిచేలాగా చేస్తున్నా, ఆ బలహీనతల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం నూతన ఆశీర్వాదంతో, నూతన కృపతో, నూతన మహిమతో ప్రభా ఏ సమస్యలు తొలగిపోయిన ఎదురు చూస్తున్నారో ఆ సమస్యలు చేసిన వీళ్ళకి విడుదల దయచేసి గొప్ప జయము దయచేసి దేవా ఒక నూతన సృష్టిగా మార్చి నూతన ఆశీర్వాదం వీళ్ళకి అందరికీ దయచేయమని దీవిస్తూ యేసుని వాదన పాటు సమర్పిస్తున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వాక్యాలు మరి చూడాలంటే యేసులోని రక్షణ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడిని దీవించినాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.